ఏంటండి ఫైలు? ఉమ్, చూస్తే తెలుస్తుందిగా. చూడకపోతే మాత్రం ఇదే ఫైల్లో చెప్పకూడదా ఏంటి? కూడదు. దేవుడు తమరికి కళ్ళిచ్చాడు, చదువు ఇచ్చాడు. చూసి చదువుకోవచ్చు. ఏంటి కోపం చూపిస్తున్నారా నా మీద? ఇది ఆఫీస్. ఇక్కడ నేను మీ సుపీరియర్ని. మీరు మీ కోపం, చిరాకు ఏదైనా ఉంటే ఆఫ్టర్ డ్యూటీ మొగుడు స్థాయిలో హ్యాపీగా నా మీద ప్రదర్శించుకోవచ్చు. అంతేకాని ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. ఇక్కడ మీరు నోరు విప్పాలి, మాట్లాడాలి. మాట్లాడరేంటండి? అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ఈ ఫైల్లో ఏముందంటే, ఇది విషయం. ఓకే కదా? ఫైల్ మొత్తం చూసి తర్వాత తమరు సంతకం చేయండి. జిఎం గారు. మేడం, దర్శన్ సార్ని పిలవండి. ఇప్పుడే కదా మేడం వెళ్ళారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం మర్చిపోయాను. వెళ్ళి పిలవండి. ఓకే మేడం. సార్, శరణ్య మేడం పిలుస్తున్నారు. ఇప్పుడేగా వచ్చాను అక్కడి నుంచి. ఏదో ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడం మర్చిపోయారండి సార్. వస్తున్నారు పదా. ఏంటి ఏదో మాట్లాడడం మర్చిపోయావంట? ఈ ఫైల్ కొంచెం చిరిగిపోయి ఉంది. పేపర్స్ వేరే ఫైల్లోకి మార్చండి. ఇది చాలా ముఖ్యమైన ఫైల్, అందుకే చెప్తున్నాను. ముఖ్యమైన ఫైల్. ఇది చాలా ముఖ్యమైన విషయం. హలో, నువ్వు కావాలని కదా మళ్ళీ మళ్ళీ ఇలా పిలిపించి ఆడుకుంటున్నావు నాతో? ఆడుకుంటున్నానా? నేనా? నేను మీ సీనియర్ని. వర్క్ చెప్తే ఆడుకుంటున్నానని బ్లేమ్ చేసేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి?